హలో హాయ్ హాయ్ నేనే ఇచ్చిన ఫ్రీడమ్ అంటే చాలా పైన ఉన్నా ఇది మొత్తం చూపిస్తాను మీకు వ్యూ అది. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో గో క్యాటింగ్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ ఏంటంటే 5 రౌండ్స్కి వచ్చేసి ఏంటంటే 500 ఉంది. రావోయి చందమామ నా వింతగా back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting. ఇక్కడ మన అనిల్ కొంచెం వినండి ఏం చెప్తున్నాడు. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. ఈ రోజు వచ్చేసి మనం ఏడుకు వచ్చినామంటే గట్కేశ్వర్ వచ్చినాం అనమాట. సో మా ఇండిపెండెన్స్ డే రోజు ఫ్రెండ్స్ అందరితోని మనం సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటాం అనమాట. ఇది ఈ ఇయర్ వచ్చేసి 78 సెలబ్రేషన్ అనమాట. సో వీళ్ళని మీరు చూస్తే గుర్తుపడతారు మీరు, ఎందుకంటే బ్లూ థండర్లో మన గల్షీరు వీళ్ళంతా మన ఫ్రెండ్స్ అంతా. వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సో నేను ప్రతి ఒక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు చెప్తారనమాట. సో మనం ఇక్కడ మేము ఫామ్ హౌస్ అనేది తీసుకున్నాం అనమాట. మాకు వచ్చేసి ఏంటంటే 6000 అయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేం జరిగింది నేను ప్రతిదీ వివరిస్తా, ప్రతిదీ చూపిస్తాను అనమాట మీకు. ఇక్కడ మన ఫ్రెండ్స్ వచ్చారు కదా, నేను ప్రతి ఒక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తా, వాళ్ళతో మాట్లాడతా. ఇండిపెండెన్స్ డే కదా, సో వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళు ఏం చెప్తారో మనం విందాము. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగిందని ప్రతి ఒక్కటి చూపిస్తా. చలో గైస్. సో మనతో పాటు వచ్చేసి కార్తిక్ బ్రో ఉన్నాడు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ వచ్చేసి హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎట్లా అనిపిస్తుంది బ్రో ఈ రోజు మనం కలిసినందుకు ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ బ్రో, బట్ దిస్ ఈస్ అవర్ జెండా. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అవర్ కంట్రీ. సో ఐఎమ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ ఫర్ దిస్ because we are celebrating 78th Independence Day. So I am so very happy, and we are very happy about my friend one person. He came from British, so British from England. So we are happy because we are celebrating with them. That is most important for our country. Who they are celebrating, who they are given our to freedom to our country. That friend is with me. So I am very happy. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. సో చందు బ్రో వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి మనం బ్లూ థండర్ అనేది మిస్ అయిపోయాను అనమాట. హాయ్ చందు బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎట్లా అనిపిస్తుంది ఈ ఇండిపెండెన్స్ డే రోజు మనం కలవడం అనేది, గెట్ టుగెదర్ అరేంజ్ చేసినాం అనమాట. ఇప్పుడు అందరు కలిసినావు కదా, నా ఫీలింగ్ ఏంది బ్రో? నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రో, ఎందుకంటే 2 times నేను మిస్ అయ్యాను. జస్ట్ ఈ టైంలో నేను చాలా అందరు కలిసి జస్ట్ ఈ ఫామ్ హౌస్ కు మేము వచ్చేసాము. జస్ట్ 78 ఇండిపెండెన్స్ డే కాబట్టి మేము అందరం కలుసుకోవాల్సి ఈ రోజు కాబట్టి మేము అందరం టుగెదర్గా ప్లాన్ చేసి ఈ రోజు వచ్చాము. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనేది అటువంటి మేము స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఓకే బ్రో, ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? లక్ష్మణ్ రెడ్డి. సో లక్ష్మణ్ బ్రో వచ్చేసి మన దగ్గర ఉన్నా అనమాట. లక్ష్మణ్ బ్రో ఎట్లా అనిపిస్తుంది బ్రో? నువ్వు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ని కలుస్తున్నావు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని. ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఇట్స్ టూ హ్యాపీ టు మీ. ఓకే, ఈ ఇయర్ 78th సెలబ్రేషన్ కదా, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇది మనకి వచ్చేసి ఫ్రీడమ్, సో ఇండిపెండెన్స్ డే, సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఇట్. ఇక్కడ ఏంటంటే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్తో. ఈరోజు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఏదో ఒక అకేషన్లో కలుస్తూ ఇలా ఇండిపెండెన్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే బ్రో, ఓకే ఓకే. హాయ్ బ్రో. సింహాచల్ బ్రో వచ్చేసి మనతో పాటు ఉన్నాడు అనమాట. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి సో అందరినీ మన ఛానల్ని మస్తు సపోర్ట్ చేస్తానమాట సింహాచల్ బ్రో. సో ఫస్ట్ టైం వచ్చిండు మన ముంగట. ఎట్లా ఉంది బ్రో? బ్లూ థండర్ వద్దాం అనుకున్నా కానీ నాకు వీలు కాలేదు. సో బిజీ షెడ్యూల్ వల్ల నేను రాలేకపోయినాను. ఓకే బ్రో. సో ఈ రోజు నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. సో ఈ రోజు ఇండిపెండెంట్ డే కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా కలిసాను కాబట్టి నేను చాలా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. ఓకే బ్రో. సో నౌ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే. ఇంతవరకు మన ఫ్రెండ్స్ అందరినీ కల్పించిన కదా, మనతో పాటు వచ్చేసి ఎవరు ఉన్నా అంటే కిషోర్ బ్రో ఉన్నాడు అనమాట. కిషోర్ బ్రో ఇంతమంది కలిసి చాలా ఇయర్స్ తర్వాత కలిసిన అనమాట. సో బ్రో ఎక్స్పీరియన్స్ అనేది మనకు చెప్తాడు. చలో గైస్, ఒకసారి నేను ఇంట్రొడ్యూస్ చేస్తా కిషోర్ బ్రోని. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో
ఎలా ఉన్నావు బ్రో? యా సూపర్. చాలా డేస్ తర్వాత నువ్వు కలిసినావు ప్రతి ఒక్కరిని. ఎలా అనిపిస్తుంది బ్రో? యా సూపర్. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఆల్మోస్ట్ 7-8 years అనుకుంటా నేను అందరితో కలిసి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తోని. ఆల్మోస్ట్ నేను కలిసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇవాళ నేను ఇండిపెండెన్స్ డే మీతో జరుపుకుంటున్నానంటే గట్కేసర్లో 25 kilometers. నేను ఉండేది మల్కాజ్గిరిలో ఉంటాను. బట్ చాలా హ్యాపీగా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను నేను. బట్ అనిల్ ఫ్రెండ్తో నేను చాలా షేర్ చేసుకుంటున్నాను నేను. సో ఐఎమ్ హ్యాపీ, ఫుల్ ప్రౌడ్ మై అనిల్ బ్రదర్. బై ద వే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇలాంటి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది చాలా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. హలో దోస్తులు, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హలో దోస్తులు, థ్యాంక్ యూ బ్రో. అమెజాన్ CEO మనతో ఉన్నాడు. హాయ్ బ్రో. హాయ్ అనిల్. ఎలా అనిపిస్తుంది బ్రో? చాలా డేస్ అయింది కదా మనం కలిసి. సో బ్లూ థండర్ లో కలిసిన మనము ఇప్పుడు కలుస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చాలా బాగుంది. షార్ట్ అండ్ స్వీట్ గా చాలా బాగుంది. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్. థ్యాంక్ యూ. చెట్పకాయలు. హాయ్ బ్రో. ఇండిపెండెన్స్ డే. హాయ్ బ్రో. మై నేమ్ ఇస్ రామ్. హాయ్. ఎలా అనిపిస్తుంది బ్రో? నువ్వు ఫస్ట్ టైం కలిసినావు కదా ఫ్రెండ్స్ తోని, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, స్వీట్గా ఉంది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో గైస్, మనం ఇది ఫామ్ హౌస్ అనేది బుక్ చేసుకున్నాము. ఒకసారి నేను చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. సో మనం స్టార్టింగ్లో రాగానే క్లైమేట్ అనేది చాలా బాగున్నది. నాకు స్ట్రేట్ రాగానే అక్కడ ఒకటి స్విమ్మింగ్ పూల్ అనే ఉంటుంది. సో ఇది చాలా బాగున్నది అసలు. మా ఫ్రెండ్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఫుల్ చిల్ అవుతారు అనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా చూసుకో ఒక్కసారి. సో గైస్, ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అనేది. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's all too chilly outside, when there's no shelter to hide. When everything is a lie, you'll find that out in some time. But when the things on your mind are all considered a crime, communication aside, we'll all just fight till we die. Is this an argument, or just the start of it? Either సో శ్రీకాంత్ బ్రో, హాయ్ బ్రో. సో శ్రీకాంత్ బ్రో, నేను అది పరిచయం చేయలేదు. హాయ్ బ్రో. ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఫామ్ హౌస్ వచ్చినాను. ఓకే. చలో గైస్, నేను ఈ ఫామ్ హౌస్ని ఒకసారి చూపెట్టాలనుకున్నా కదా, ఒకసారి నేను చూపిస్తాను నేను. సో గైస్, ఇప్పుడు మనం వచ్చేసి రూమ్లోకి వచ్చినాం అనమాట. ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, ఇది వచ్చేసి దేవునికి సంబంధించింది మనకి ఇచ్చారనమాట. సో మనము ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని ఈ రూమ్ మొత్తం చూపిస్తాను నేను. ఇది వచ్చేసి ఏంటంటే దేవుని పక్కనే మనకి ఏమి ఇచ్చారంటే కిచెన్ ఇచ్చారనమాట. సో ఇక్కడ కిచెన్ సంబంధించింది మనం ఏమైనా చేసుకోవాలనుకుంటే కూడా ప్రతి ఒక్కటి ఐటమ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఏం చేసుకోవాలన్నా సామాన్ అనేది మనం తీసుకురావాలి. గ్యాస్కు సంబంధించింది, గిన్నెలకు సంబంధించింది మొత్తం ఇచ్చేసారు ఇది ఆల్రెడీ. చాలా బాగున్నది. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా అరేంజ్మెంట్ చేశారనమాట. సో ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇది నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బెడ్రూమ్లో ఎంత బాగుంటుంది అనుకోలేదు. మనకి ఏంటంటే ఇక్కడ ఏసీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఏసీ ఉన్నది, లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఒకసారి ఏసీ చూపిస్తాను. సో ఇదే అనమాట, ఇది బెడ్రూము. ఒక 2 మెంబర్స్కి సరిపెట్టేటట్టు. సో సెల్ఫ్ కూడా అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. మనకి వచ్చేసి ఏంటంటే బిలాంగింగ్స్ ఏమైనా ఉన్నా కూడా దీనిలో పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ఏసీ కూడా అవైలబుల్ ఉన్నది. ఇది వచ్చేసి మిర్రర్ అనమాట. మనకు వాష్రూమ్ కూడా చాలా బాగున్నది. ఇది అనమాట మన బెడ్రూమ్ అనేది. సో మనకు వచ్చేసి ఏంటంటే ఒక బెడ్రూమ్ ఇచ్చారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే కిచెన్ ఇచ్చారు, ఒక హాల్ ఇచ్చారు అనమాట. ఈ ప్రైస్ ఏంటంటే 6,000 అనమాట. ఇది ఓన్లీ 1 డే వచ్చేసి 24 hours అనేది. ఓన్లీ 24 hours మనకు 6,000 ప్రైస్ అయిపోతుంది అనమాట. ఇది ఏంటంటే ఒక టీవీ ఇచ్చారు, దాంతోపాటు వచ్చేసి స్పీకర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నది, చూడండి ఒకసారి. ఇదన్నమాట రూమ్కి సంబంధించింది. సో గైస్, ఇప్పుడు మీకు ఇది అఫోర్డ్ అయితేనే తీసుకోండి, లేదంటే ఏమవుతుందో. ఇక్కడ కూర్చోవచ్చు, మనము ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు.
సో పైకి ఎక్కే వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా స్టెప్స్, ఇక్కడ ఒకటి ల్యాడర్ అనేది అరేంజ్ చేశారనమాట. సో ఈ పైకి ఎక్కిందంటే, సో గైస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మనం బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు ఏం చేశారంటే బయట మనకు ఒకటి టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ ఇది అనమాట టాయిలెట్స్, అక్కడ ఎంట్రన్స్, ఇక్కడ ఏమవుతుందో ఇది స్విమ్మింగ్ పూల్. సో గైస్ మా ఫ్రెండ్స్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో అనేది చాలా బాగున్నది. ఇప్పుడు నేను చాలా పైన ఉన్నా, ఇది మొత్తం చూపిస్తాను మీకు వ్యూ అది. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో గైస్ మీకు ఇంకోటి ఉంది, ఈ ఫామ్ హౌస్ పక్కనే మనకి ఏముందంటే గో క్యాటింగ్ అనమాట. సో అక్కడ కనబడుతుంది కదా, దీని పక్కనే ఏముందంటే గో క్యాటింగ్ ఉందన్నమాట. సో అక్కడ వెళ్ళి కూడా మనము అది కూడా చేద్దాము తర్వాత. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside when there's no shelter to hide. When everything is a lie, you'll find that out in some time. ఇక్కడ కూడా గో క్యాటింగ్ అనేది ఉందన్నమాట. మన ఫామ్ హౌస్ పక్కనే అక్కడ ఉంది కదా ఫామ్ హౌస్ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గో క్యాటింగ్ ఉంది అనమాట. సో మనతో పాటు వచ్చేసి ఎవరు వచ్చారంటే నరసింహ వచ్చిండనమాట. హాయ్ బ్రో. ఎట్లా అనిపిస్తుంది బ్రో? సో ఫస్ట్ టైం నువ్వు ట్రై చేస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది గో క్యాటింగ్ అనేది? ఓకే బ్రో, ఓకే. సో మనం ఇప్పుడు చూస్తాం కదా, ఇదనమాట ఎంట్రన్స్, ఇది చూసుకోవచ్చు అనమాట. ఇదనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం అనేది నేను ట్రై చేస్తున్నా. చూద్దాము మనం ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి మనం ఇక్కడ చేసిన తర్వాత మనం ఎక్స్పీరియన్స్ అనేది చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే చాలా వేసి ఉన్నాయి, ఇది ఏంటంటే చాలా అద్భుతంగా అయితే ఇది అయితే అరేంజ్ అయితే చేసారు అనమాట. చూసుకోవచ్చు, ప్లేస్ చూడవచ్చు, చాలా బాగున్నది అసలు. నేను ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. సో నేను మార్నింగ్ వచ్చిన ఈ ప్లేస్ అనేది చూసిన చాలా బాగున్నది. నేను కూడా ఎందుకు ట్రై చేయొద్దు అనుకొని ఇప్పుడు వచ్చిన అనమాట. సో నేను ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. ఈ ప్లేస్ అనేది గో క్యాటరింగ్ అనేది నేను చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఇదనమాట. సో అక్కడ ఉంటారు అనమాట అన్నయ్య వాళ్ళు. నేను చూపించడానికి ఈ ప్లేస్కి అనేది వచ్చిన. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Too many things going on. సో వెహికల్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేసారు అనమాట. చూసుకోవచ్చు ఒకసారి మీరు, కింద నేను చూపిస్తే ఒకసారి మీకు చూడండి, చాలా బాగుంది అసలు. సో వెహికల్స్ అనేది ఇప్పుడు రెడీ చేస్తారు అనమాట. నమస్తే అన్న, నేను హలో దోస్తులు వ్లాగ్స్ నుంచి నేను మాట్లాడుతున్నా. అన్న ఎంతమంది వస్తారు అన్న ఇక్కడ నుంచి? ఇక్కడ వీక్లీ వచ్చేసి ఎంతమంది వస్తారు, డైలీ వచ్చేసి ఎంతమంది వస్తారు, వీకెండ్ డేస్ వచ్చేసి ఎంతమంది వస్తారు అన్న ఇక్కడికి? నేను కొత్తగా వచ్చిన సార్ అంతా నాకు అంత. ఓకే అండి, ఓకే. ప్రైస్ ఎంత ఉంటుంది అన్న ఒక పర్సన్కి వచ్చేసి? ప్రైస్ వచ్చి 5 rounds 500 ఉంది, 7 rounds 600, 10 rounds 700 ఉంది. సో గో క్యాటింగ్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ ఏంటంటే 5 roundsకి వచ్చేసి ఏంటంటే 500 ఉంది, 7 roundsకి వచ్చేసి ఏంటంటే 600 ఉంది, 10 roundsకి వచ్చేసి ఏంటంటే 700 ఉంది. హాయ్ బ్రో. మీరు ఇక్కడ కాలేజ్ బ్రో. ఓకే, మీరు కూడా ట్రై చేయడానికి వచ్చారా? ట్రై చేయడానికి వచ్చినా. ఓకే, మీరు ఫస్ట్ టైం వచ్చినా ఇంతమంది కూడా వచ్చారు? ఇంతకుముందు చాలా సార్లు వచ్చినా. ఓకే, ఈ రోజు 15th Augustకి వచ్చారు కదా మీరు, ఎట్లా ఎక్స్పీరియన్స్ ఏంది అసలు? ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాగానే ఉంది, అంటే చాలా కొత్తగా. మీరు ఫస్ట్ టైం వచ్చినా ఇంతకుముందు కూడా వచ్చారా? ఇంతకుముందు చాలా సార్లు వచ్చిన ఇక్కడికి, మళ్ళీ ఈ రోజు వచ్చారు అనమాట. మీ ఫ్రెండ్ మీరు తీసుకొని వచ్చిన విజిట్ చేయడానికి. ఓకే. హాయ్ బ్రో. మీ పేరు? సో నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు ఇక్కడికి? సో బ్రో వచ్చేసి ఫస్ట్ టైం వచ్చినావు అనమాట. బ్రో తీసుకొని వచ్చిండు, ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఇంతకుముందు ట్రై చేసిరా ఇది? హాయ్, నీ పేరేంటి? ప్రనుష. నువ్వు ఇంతకుముందు ట్రై చేసినావా? డైలీ వస్తుంటావు ఇక్కడికి? సో ఫస్ట్ టైం ఇది 15th Augustకి. ఓకే, సో మీరు ట్రయల్ వేసిన తర్వాత నేను కూడా కలుస్తా. హలో మేడం. హలో. హాయ్ మేడం, మీ పేరు మేడం? దివ్య మేడం. ఇంతకుముందు మీరు ట్రై చేసారా మేడం? లేదండి, పిల్లలు ఉన్నారండి, ఇదే ఫస్ట్ టైం రావటం. పిల్లల కోసం వచ్చారా? మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే మేడం, ఓకే. మీరు ఇంతకుముందుకు వచ్చారా మేడం? లేదండి, చూసాం. చూసిరు కదా ఇక్కడ ఉందని చెప్పేసి మీరు వచ్చారు అనమాట. ఓకే మేడం, మీరు ట్రయల్ వేసిన తర్వాత నేను కూడా మీతో ఒకసారి మాట్లాడతాను. హలో మేడం. హలో మేడం, మీరు ఇంతకుముందు ట్రై చేసారా ఇది? లేదు. మీరు కూడా ఫస్ట్ టైమేనా? ఓకే మేడం, ఓకే. నమస్తే అమ్మ. మీరు ఇంతకుముందుకు ఎప్పుడన్నా ట్రై చేసారా, చూసారా ఎప్పుడన్నా వీడియోస్లో? వీడియోస్లో ఎప్పుడు చూడలే అంట. సో ఫస్ట్ టైం కదా?
ఇప్పుడు మీ వాళ్ళు ట్రై చేస్తారు, దాని తర్వాత చూసిన తర్వాత ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా మాతో పాటు పంచుకోవాలి మీరు. ఓకేనా? సరే అన్న. సరే. ఓకే ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎట్లా అనిపిస్తుంది 15th ఆగస్ట్ రోజు మీరు ట్రై చేస్తారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఇంతమందికి వచ్చారా? రాలేదు ఫస్ట్. ఓకే ఓకే. సో గైస్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవ్వరు ట్రై చేయలేదు, నేను కూడా ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం వస్తున్నా, నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన. నాతో పాటు వచ్చేసి వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం వచ్చారనమాట. నేను కూడా ట్రై చేస్తా. నేను ట్రై చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తా, వాళ్ళు ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చెప్తారనమాట. సో సంజయ్ వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. సంజయ్ బ్రో, నువ్వు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నావా? ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఎగ్జైటెడ్ టు సీ ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పిరా బ్రో? ఇది ఎక్సలేటర్, ఇది బ్రేక్. లైక్ సో ఆల్రెడీ మీకు కార్ వచ్చు కాబట్టి ఇది ఈజీ అనమాట మీకు, అంతేనా? ఓకే బ్రో. ఓకే, రెడీయా? రెడీ. సో గైస్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా గో క్యాటరింగ్ అనేది. సో మనం 500 పే చేసినాం అనమాట. మనతో పాటు వచ్చేసి ఎవరు అంటే భయ్, నీ పేరు? ఆప్కా నామ్ క్యా భయ్యా? దూషన్. రైట్, నేను రెడీగా ఉన్నా. దూషన్ భాయ్ ఇది పట్టుకో. అయితే పక్కడో భాయ్. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside when there's no shelter to hide. When everything is a lie, you'll find that out in some time. But when the things on your mind are all considered a crime, communication aside, we'll all just fight till we die. Is this an argument or just the start of it? Either way, I don't wanna be a part of it. Can I just get some space? I don't have the heart for this. సో గైస్ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన గట్కేసర్ వచ్చిన తర్వాత ఏంటంటే నాకు వెహికల్ నడపడం రాదు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయిపోయినా. అయినా సరే వాళ్ళు ముందు ఒకసారి మనకు చెప్పారనమాట ఎట్లా ట్రై చేయాలని చెప్పేసి. ఇక్కడ ప్రతిదీ ఇక్కడ ప్రాసెస్ అనేది బాగున్నది. సో మనతో పాటు వచ్చేసి అన్నయ్య మీ పేరు అన్నయ్య? శ్యామ్ అన్నయ్య. సో శ్యామ్ అన్నయ్య వచ్చేసి ఇక్కడ ట్రైనర్ కదా, మీరు ట్రైనర్ కదా? సో అన్నయ్య వచ్చేసి మెయింటెనెన్స్ అనమాట. అన్న వచ్చే వాళ్ళకు ఏంది, ఎట్లా నడపాలి, ఏం చేయాలనేది ఒకసారి మెయింటెనెన్స్ అనేది ఎట్లా చెప్తారు అన్న మీరు? కంపల్సరీ ప్రతి ఒక్క మనిషికి రూల్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలా. లేడీస్కి కంపల్సరీ జాకెట్స్ అలౌ చేస్తాం. మా హెయిర్ టైప్ చేసుకోవాలా. ఓకే, హెయిర్ టైప్ చేయడానికి ఇంజన్లో చైన్లో పడ్డా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా హెయిర్ టైప్ చేసుకోవాల్సిందే. ఏజ్ వాళ్ళు ఏజ్ నుంచి ఏజ్ వరకు ఇది ట్రై చేయొచ్చు అంటారు? 10+ అండి. 10+ నుంచి స్టార్ట్. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు కూడా ట్రై చేయలేదు. ప్రెగ్నెంట్ వాళ్ళకి అలో లేదు. ఇది దీనికి వెయిట్ అనేది సంబంధం ఉందా? అంటే ఇంత వెయిట్ వాళ్ళు అనేది ట్రై చేయొచ్చు అని? అంటే ఓవర్ వెయిట్ అంటే అలా కూర్చొని ఉండదు కదా సార్, వెయిట్ అనేది ఏమి ఉండదు. అలా కూర్చొని ఫిట్టింగ్ వాళ్ళు. ఓకే ఓకే ఓకే. ఇది టైమింగ్స్ ఏందన్న? ఇది మండే టు ఫ్రైడే వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. ఇక సాటర్డే సండే 10 to 10. సో వీకెండ్ డేస్ లో ఇది ప్రైస్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? నార్మల్ డేస్ కి వీకెండ్ డేస్ కి సేమ్ ప్రైస్ ఉంటుంది. వీకెండ్ లో ప్రైస్ వేరు ఉంటుంది. బ్రో ఎట్లుంది బ్రో మీ ఎక్స్పీరియన్స్? బానే ఉంది. ఎన్ని రౌండ్స్ కొట్టినావు నువ్వు? 2 రౌండ్సా? 2 రౌండ్స్ ఏనా? 5 రౌండ్స్ కదా? ఓకే ఓకే. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది? బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసినావు నువ్వు? మీ వచ్చే వాళ్ళకు చిన్నపిల్లలకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా సజెస్ట్ చేస్తావు? బాగుంది, కొంచెం కొద్దిగా మెల్లి వెళ్ళండి సజెస్ట్ చేస్తాను. హలో సార్. హాయ్ అండి. మీ పేరు సార్? శివారెడ్డి. ఎట్లుంది సార్ మీ ఎక్స్పీరియన్స్? ఎట్లా? బాగుందండి, చాలా బాగుంది. ఇంతకుముందు ఫస్ట్ టైం ట్రై చేసారా, ఇప్పుడు ట్రై చేసారా? లేదు, ఇంతకుముందు చేశాను నేను. ఎన్ని రౌండ్స్? ట్యాంక్ బండ్లో చేశాను. 5 రౌండ్స్ కొట్టాను. ఎంత తీసుకోరు పేమెంట్ వాళ్ళు? 500 అండి. వర్తబుల్ ఏనా? చాలా వర్తబుల్ అండి. పిల్లలకి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన చాలా బాగుంది. ఎవరైనా నడపచ్చు, బట్ డ్రైవ్ సేఫ్లీ, డ్రైవ్ స్లోలీ. చందు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నడిపినావు కదా? ఎట్లా బాగుంది బ్రో. ఏం కాదు, ఎవరైనా నడిపించవచ్చు, ఏం భయం లేదు. జస్ట్ అంతా నార్మల్ ఎవరు చిన్న పిల్లల కాడ నుంచి ఎవరైనా నడిపవచ్చు. ఇది వర్తేనా 5 రౌండ్స్కి 500 అంటే? ఓకే బ్రో, మంచిదే. ఓకే బ్రో. ఓకే. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? సుదర్శన్. సో మీరన్నా ఓనర్ ఇక్కడ వచ్చేసి? లేదు, ఇక్కడ నేను జాబ్ చేస్తానండి. ఓకే అన్న, మీరు ఇక్కడే ఉంటారన్నా? ఇక్కడ ఎంతమంది వస్తారన్న వీకెండ్ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ ఎంతమంది వస్తుంటారు? వస్తారు సార్, మనం ఎంతమంది అని చెప్పలేము.
కానీ వస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. వచ్చే వాళ్ళకు సజెషన్ ఏందన్నా, ఇది అడ్రస్ ఎక్కడుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందని చెప్పగలుగుతారు? మనకు గట్కేసర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో ఉన్నది. ఎగ్జాక్ట్లీ రింగ్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ సర్వీస్ రోడ్లో ఉంటుంది. టీ స్పీడ్ గో కటింగ్ అని. సో చాలా వరకు తెలియదు, అంటే ఇది ట్రై చేయాలన్నా కూడా కొంతమంది భయపడుతున్నారు అనమాట. దీని ప్రికాషన్స్ ఏమైనా చెప్పగలుగుతారన్న మీరు? ఇది చాలా సేఫ్. మనకు సైకిల్ రాకున్నా కూడా, స్కూటీ రాకున్నా కూడా వాళ్ళు డ్రైవ్ చేయొచ్చు. ఇది చాలా సేఫ్. బండి కింద పడదు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్తే ఈజీగా దే కెన్ లెర్న్ దట్. ఫ్రెండ్స్ వస్తారు అనమాట ఇక్కడికి, మ్యాక్సిమం వచ్చేసి ఒక 10 మంది వచ్చారు అనుకో, అట్లా నార్మల్గా వాళ్ళకి ప్యాకేజ్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మనకు మీరు యూట్యూబర్ కాబట్టి, మీరు హల్లో దోస్తులు బ్లాగ్స్ నుంచి వచ్చారు కాబట్టి మీ పేరు చెప్పినా ఏం చెప్పినా కూడా 10% డిస్కౌంట్ ఇస్తాను. ఓకేనా, ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రావోయి చందమామ నా వింత గాథ వినుమా, రావోయి చందమామ, రాబోయి చందమామ నా వింత గాథ వినుమా, రాబోయి చందమామ, రావోయి చందమామ నీ వింత గాథ వినమా, రావోయి చందమామ నా వింతగాన వినుమా, రాబోయి చందమామ మా వింత గాన వినుమా, రాబోయి చందమామ. యో 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 యో. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside when there's no shelter to hide. When everything is a lie, you'll find that out in some time. But when the things on your mind are all considered a crime, communication aside, we'll all just fight till we die. Is this an argument or just the start of it? సో గైస్, ఈరోజు వీడియో ఇదనమాట. మన ఛానల్ పేరు తెలుసు కదా, హల్లో దోస్తుల వ్లాగ్స్. నేను మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బై బాయ్. బాయ్ 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 బాయ్.